అలానే మిసేశ్వరం మళ్ళీ యుద్ధ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ హార్ముజ్లో ఉండేటువంటి నౌకల్ని పేల్చేసింది. దీంతో అమెరికా ఆగ్రహంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సంగతి చూస్తాము అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్కు సంబంధించినటువంటి ఐఆర్జీసీ కూడా అమెరికా మీద కోపంగా ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. శాంతి చర్చలు, శాంతి ఒప్పందం అనేది జరిగింది అమెరికా మధ్య, ఇరాన్ మధ్య. ఈ ఒప్పందాన్ని యాస్టిస్గా అమెరికా అమలు చేయట్లేదు, ఇరాన్ అమలు చేయట్లేదు. ఒప్పందం ప్రకారం హార్ముజ్లో అంతర్జాతీయ జల రవాణా ఫ్రీగా జరగాలి. కానీ దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అమెరికా ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది ఇరాన్ని. అట్ ద సేమ్ టైం అమెరికా ఇరాన్ మీద పెట్టినటువంటి ఆంక్షలను పూర్తిగా తొలగించట్లేదు. అవి కనుక తొలగిస్తే ఇరాన్ అమెరికా మీద యుద్ధం చేయడానికి సిద్ధపడదు. కానీ ఇప్పుడు హార్ముజ్లో ఉండేటువంటి నౌకల్ని, హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించేటువంటి నౌకల్ని పేల్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 2 నౌకల మీద దాడులు జరిగాయి. కాకపోతే పూర్తి స్థాయిలో డ్యామేజ్ కాలేదు. కానీ బట్ ఇరాన్ హార్ముజ్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అమెరికా అంగీకరించట్లేదు. ఇరాన్ సంగతి చూస్తాము, ఒక్క దెబ్బకి ఇరాన్లో ఉండేటువంటి మొత్తాన్ని లేపేస్తానని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. పైగా అయతుల్లా ఖమేనీ ఆయన అంత్యక్రియలు జరిగాయి రీసెంట్గా. ఆయన అంత్యక్రియల్ని కూడా ట్రంప్ వ్యంగ్యాస్త్రాలతో తన ట్రూత్ ఖాతాలో కామెంట్ చేశారు. ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి క్రమంలో అనేక మంది ఇరానియన్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, బాధపడ్డారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారతదేశానికి సంబంధించిన ప్రతినిధులు కూడా వెళ్ళారు. అందుకే ఇరాన్ భారతదేశానికి ధన్యవాదాలు చెప్పింది. సంస్కృతి సాంప్రదాయాలు ఇరాన్కి భారతదేశానికి చాలా సామీప్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఇరాన్. కానీ అక్కడ ఖమేనీ అంత్యక్రియలను కూడా వ్యంగ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అంతర్జాతీయ సమాజానికి. కరెక్ట్గా ఇక్కడే ఇరాన్కి బహుశా కోపం వచ్చి ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో ఉండేటువంటి నౌకల్ని పేల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ కాబోతుంది, మళ్ళీ హార్ముజ్ జలసంధి మూసుకోబోతుంది అనేటువంటి ఒక ప్రచారం అంతర్జాతీయంగా వినిపిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ మునీర్, ఈ పాకిస్తానే అమెరికాకి ఇరాన్కి మధ్య సంధి కుదిర్చింది. ఖతారు, టర్కీ, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి ఆ శాంతి ఒప్పందానికి కీలకంగా వ్యవహరించాయి. మరి శాంతి ఒప్పందాలు ఆ 2 దేశాల మధ్య కుదిర్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీ మునీర్ ఇప్పుడు భారతదేశంతో యుద్ధానికి మేము సిద్ధమని చెప్పేసి అంటున్నాడు. దేనికి యుద్ధం చేస్తారు భారతదేశంతో అని అంటే, సింధు జలాల్ని మాకు ఇవ్వటం లేదు, సింధు జలాల్ని వదిలిపెట్టడం లేదు, అందుకే మేము యుద్ధం చేసైనా సరే సింధు జలాల్ని మళ్ళా ఒప్పందం ప్రకారం తీసుకుంటామని చెప్పి మునీర్ సవాల్ చేస్తున్నారు. ఏ రోజైనా యుద్ధానికి మేము సిద్ధమవుతాము ఈ సింధు జలాలను ఇవ్వకపోతే అని చెప్పి మునీర్ సవాల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు సింధు జలాల్ని ఆపేశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. పెహల్గాం దాడి జరిగినప్పుడు, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని లేపేసింది భారత సైన్యం. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. సో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రేరేపించకపోతే అప్పుడు సింధు జలాల్ని ఆలోచిస్తామని చెప్పి సింధు జలాల్ని మూసేశారు, పాకిస్తాన్కి వెళ్లకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెసిషన్ తీసేసుకున్నారు. అప్పటి నుంచి సింధు జలాలు వెళ్ళటం లేదు. ఈ సింధు జలాలు విద్యుత్ తయారీకి ఉపయోగించుకోవాలని చెప్పి ప్రాజెక్టులు కూడా భారతదేశం వాటి మీద కడుతుంది, ఆ నదుల మీద. ఇవన్నీ గమనించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, మేము యుద్ధానికి సిద్ధము భారతదేశంతో సింధు జలాలను ఇవ్వకపోతే అనేటువంటి ఒక స్టేట్మెంట్ని తాజాగా ఇచ్చారు. దీంతో భారతదేశం పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ
మొదలైంది. మరోవైపు పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ నుంచి మాకు విముక్తి కల్పించండి అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని అణిచివేస్తుంది. ఆర్మీ అణిచివేసే కొద్దీ వాళ్ళు ఇంకా కూడా తిరగబడుతున్నారు. పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ సమాజం చూస్తుంది కూడా. భారత్లో మేము వెళ్ళిపోతాం, భారత్లో భూభాగం అవుతామని చెప్పేసి పిఓకేలో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అందుకే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని యుద్ధం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశం, అక్కడ ఉన్నటువంటి ప్రజలే భారతదేశంలో ఆ భూభాగాన్ని కలిపే అవకాశం ఉంది, పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలని అక్కడ ఉన్నటువంటి పౌరులు భరాయించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు చైనా భారత భూభాగానికి దగ్గరలో సైనిక చర్యలకు పాల్పడుతుందనేది తాజాగా వస్తున్నటువంటి అంతర్జాతీయ న్యూస్. అంటే సరిహద్దుల్లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం మళ్ళీ కనిపించేటువంటి పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, ఇంకొక వైపు అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇవన్నీ భారతదేశం సరిహద్దుల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యాకి అవసరమైనటువంటి ఇంధనాన్ని పంపించడం జరిగింది, రీసెంట్గా భారతదేశమే పంపించడం జరిగింది. అంటే రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సుదీర్ఘకాలపు సంబంధాలు అవి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది కొన్ని డైరెక్ట్గానో కొన్ని ఇండైరెక్ట్గానో ఆయా దేశాల మీద పడుతూ ఉంటాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారతదేశం మీద పడుతుంది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద చేస్తున్నట్టు యుద్ధం యొక్క ప్రభావం కూడా భారతదేశం మీద పడుతుంది. ఎటు తిరిగి భారతదేశానికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది అంతర్జాతీయ సమాజంలో. దానికి కారణం ఏంటంటే ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉంది, విదేశాంగ విధానం స్ట్రాంగ్గా ఉంది, ఒక న్యూట్రల్ పాలసీని తీసుకుని వెళ్తుంది, ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి పూర్తిగా అనుకూలం కాదు అన్నట్టుగా విదేశాంగ విధానాన్ని నడుపుతున్నట్టు అంతర్జాతీయ సమాజం భావిస్తూ ఉంది. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మరోవైపు భారతదేశం ఇప్పుడు రక్షణ ఉత్పత్తులను తయారు చేసే దాంట్లో ముందుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం మీద ప్రపంచం మొత్తం కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ యుద్ధానికి మేము సిద్ధము అని చెప్పి అంటున్నాడంటే దాని వెనక అమెరికా లేదు అని చెప్పి మనం చెప్పలేము. ట్రంప్ భారతదేశం మీద ఒక కన్నేసించారు, ఎప్పటికప్పుడు భారతదేశాన్ని గమనిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ మేము భారతదేశంతో యుద్ధానికి సిద్ధం అని చెప్పి అంటున్నాడని అంటే వెనక ఖచ్చితంగా అమెరికా ఉంటుంది అనేటువంటి విషయం సహజంగా అనుకుంటారు ఎవరైనా. ఒకవైపు అక్కడ ఆకలి కేకలు, మరోవైపు ఆర్థిక సమస్యలు, ఆ దేశం మొత్తం అడుగంటిపోతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా యుద్ధానికి మేము సిద్ధం అని చెప్పి అంటున్నాడంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మునీర్, ఇది అమెరికా ప్రవోకింగా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.